జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. విశాఖని ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్‌గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో దాదాపు 22 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి రామానాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి విశాఖ భూముల్ని వెనక్కి ఎందుకు తీసుకోకూడదు అనేటువంటి ప్రశ్నని సంధించింది. దీనికి సంబంధించి ఆ సంస్థకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? కారణాలేంటి? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపు 34 ఎకరాలకు సంబంధించి విశాఖపట్నంలో మధురవాడ ప్రాంతంలో కీలకమైనటువంటి ల్యాండ్ని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిలిం సిటీ డెవలప్మెంట్ కోసం, అంటే సినీ స్టూడియోస్ డెవలప్మెంట్ కోసం కేటాయించింది. అయితే దాన్ని కేవలం సినిమా రంగ అవసరాల కోసం ఉపయోగించాలనేది ప్రధానమైన కండిషన్. ఈ కండిషన్ని డీవియేట్ అవడం వలన రామానాయుడు స్టూడియోస్ నుంచి ఆ భూముల్ని ఎందుకు వెనక్కి తీసుకోకూడదు అనేటువంటి ప్రశ్నని సంధిస్తూ షోకాజ్ నోటీస్ రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో ఉన్నటువంటి వివరాలు ఏంటో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి షోకాజ్ నోటీసు. విశాఖపట్నంలో ఉన్నటువంటి అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ నోటీస్ని సంబంధిత సంస్థకి సబ్మిట్ చేశారు. విశాఖపట్నం రూరల్ మండల్ మధురవాడ విలేజ్ ఎలినేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ మెజరింగ్ 34.44 ఏకర్స్ సర్వే నంబర్ 336B ఇన్ ఫేవర్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫిల్మ్ స్టూడియో అండ్ ఇట్స్ అలైడ్ ఇండస్ట్రీస్ ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ వైలేషన్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ ఎలినేషన్ ఇష్యూ ఆఫ్ షోకాజ్ నోటీస్. ఇది రిలీజ్ చేశారు. దీనిలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ప్రస్తావించారు, దానికి సంబంధించినటువంటి సబ్మిషన్. ఎందుకంటే ఇది 34 ఎకరాల భూముల్ని తీసుకున్న తర్వాత 34.44 ఎకరాల భూములు సెంట్ల భూముల్ని తీసుకున్న తర్వాత 34 ఎకరాల 44 సెంట్ల భూముల్ని తీసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా సినిమా రంగ అవసరాల కోసం ఉపయోగించమని చెప్తే రామానాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి అధినేతలు చేసిన పని ఏంటంటే ఇందులో దాదాపు 15 ఎకరాల పైగా భూముల్ని ప్రైవేట్ విల్లాలు, రెసిడెన్షియల్ విల్లాల డెవలప్మెంట్ కోసం 2023లో జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకుని నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టారు. దీని మీద అనేక కేసులు పడ్డాయి. కేసుల్లో విచారణ జరిగిన తర్వాత ప్రైవేట్ పర్పస్ కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు అనేటువంటిది కోర్టులు కూడా నిర్ధారించినాయి. సో ఈ నేపథ్యంలోనే ఒక క్లియర్ కట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫిల్మ్ స్టూడియో ఆన్ ఇట్స్ అలైడ్ ఇండస్ట్రీస్ ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ సబ్జెక్ట్ టు కండిషన్స్ స్టిపులేటెడ్ ఇన్ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ 24 ఇన్ ద రెఫరెన్స్. ఇవన్నీ కూడా రెఫరెన్స్లన్నీ కూడా కోట్ చేశారు. సో ఇవన్నీ మొత్తం చదివితే మనకి చాలా కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు మ్యాటర్ ఏంటనేది మాత్రం ఇక్కడ చూద్దాం మనం. ఇది ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ ఇంటరిమ్ ఆర్డర్స్ ఇన్ స్పెషల్ లీవ్ పిటిషన్ 1890 ఆఫ్ 2024 9/2/24 డేటెడ్. ఆ రోజు జరిగినటువంటి దీనిలో స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చింది. ద సబ్జెక్ట్ ప్రాపర్టీ షల్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద పర్పస్ mentioned in the order being GOMS number 963 dated 19/2003. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. సో ఆ జీవోలో ఏ అంశాన్ని అయితే మెన్షన్ చేశారో దాన్ని డీవియేట్ అయి ఉంటే కనుక ఆ ల్యాండ్స్ని తీసుకోవాల్సిందే అనేది, వేరే దానికి ఉపయోగిస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి ఆర్డర్ వచ్చింది. అది కూడా ఫిబ్రవరి మాసంలో లాస్ట్ మంత్ దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ వచ్చింది. సో వెంటనే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీనికి సంబంధించినటువంటి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అందులో డీటెయిల్స్ని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్టేటెడ్ దట్ MS Studios Productions హ్యాస్ అటెంప్టెడ్ టు చేంజ్ ద యూజ్ ఆఫ్ ల్యాండ్ రెసిడెన్షియల్ పర్పస్ ఇన్ contravention to the original alienation conditions and requested the government to issue necessary instructions on whether the efforts to obtain permission to residential layout in an extent of 15.17 అంటే 15 ఎకరాల 17 సెంట్లలో ఇక్కడ విల్లాలు కట్టుకోవడానికి, రెసిడెన్షియల్ పర్పస్లో కట్టుకోవడానికి కండిషన్ ఇది యూజ్ ఫర్ పర్పస్ అదర్ దాన్ ద పర్పస్ మెన్షన్ ఇన్ ద GOMS నెంబర్. సో అది కలెక్టర్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు అప్లై చేసినటువంటి లెటరు, అప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇవన్నీ కూడా ఫర్దర్ ఫైండింగ్స్ అని చెప్పారు. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. సో దీని మీద అతి త్వరలోనే చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీనికి రిప్లై కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వ పక్షాన ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖపట్నం డైరెక్టెడ్ ఇష్యూ షోకాజ్ నోటీస్ టు ద అలైనీ regarding the 15.17 cents in accordance with the previous GOMS number 7 revenue dated లా ఫాలో అవ్వలేదనేటువంటి దాని మీద
ఒక వార్నింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తారు, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు సంబంధించినటువంటి వివరణ ఏ విధంగా ఇస్తారు, సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంటరిమ్ ఆర్డర్ పరిధిలోకి వస్తాయా లేదా, న్యాయపరమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. సో ఈ న్యాయపరమైనటువంటి అంశాలని విశ్లేషించిన తర్వాత అవి ఒకవేళ డీవియేషన్స్ ఉంటే ఈ ల్యాండ్స్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే రెసిడెన్షియల్ పర్పస్లో మార్చమని 15 ఎకరాలకి సంబంధించి సబ్మిషన్ పెట్టారో చర్య దాని మీదే ఉంటుందా, టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ 34.44 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ పైన ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గానే మనం చూడాలి. ముందు సురేష్ ప్రొడక్షన్స్ ఇచ్చేటువంటి క్లారిఫికేషన్ను బట్టి ఫర్దర్ యాక్షన్ ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి కూటమి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ చెప్పాలంటే డి రామానాయుడు గారు తెలుగుదేశం పార్టీకి లోక్సభ సభ్యుడిగా కూడా పనిచేసినటువంటి నాయకుడు. ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన మీడియా మొగల్ అంటారు, అదే ఇండస్ట్రీ మొగల్ అని చెప్పారు అంటారు. ఆయన ప్రొడ్యూసర్గా కూడా గోల్డెన్ హ్యాండ్ అని చెప్పారంటారు. ఒక విధంగా సినిమా ఇండస్ట్రీలో ఒక పవర్ఫుల్ టాప్ 4 ఫ్యామిలీస్లో ఆయన కూడా ఒకటి అనుకోవాలి. సో తర్వాతి తరం సురేష్ బాబు, వెంకటేష్ నడిపిస్తున్నటువంటి వ్యవహారాలు కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఉంటాయి, అలానే కోర్టు ఆర్డర్ ఒకసారి న్యాయపరమైనటువంటి అంశాలు అన్నీ చూసి కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. షోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చేదాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ కూడా ఉండే అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. విశాఖని ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్గా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో దాదాపు 22 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి రామనాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి విశాఖ భూముల్ని వెనక్కి ఎందుకు తీసుకోకూడదు అనేటువంటి ప్రశ్నని సంధించింది. దీనికి సంబంధించి ఆ సంస్థకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది, కారణాలు ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపు 34 ఎకరాలకు సంబంధించి విశాఖపట్నంలో మధురవాడ ప్రాంతంలో కీలకమైనటువంటి ల్యాండ్ని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిలిం సిటీ డెవలప్మెంట్ కోసం, అంటే సినీ స్టూడియోస్ డెవలప్మెంట్ కోసం కేటాయించింది. అయితే దాన్ని కేవలం సినిమా రంగ అవసరాల కోసం ఉపయోగించాలనేది ప్రధానమైన కండిషన్. ఈ కండిషన్ని డీవియేట్ అవడం వలన రామానాయుడు స్టూడియోస్ నుంచి ఆ భూముల్ని ఎందుకు వెనక్కి తీసుకోకూడదు అనేటువంటి ప్రశ్నని సంధిస్తూ షోకాజ్ నోటీస్ రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో ఉన్నటువంటి వివరాలు ఏంటో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి షోకాజ్ నోటీసు. విశాఖపట్నంలో ఉన్నటువంటి అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ నోటీస్ని సంబంధిత సంస్థకి సబ్మిట్ చేశారు. విశాఖపట్నం రూరల్ మండల్ మధురవాడ విలేజ్ ఎలినేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ మెజరింగ్ 34.44 ఏకర్స్ సర్వే నంబర్ 336B ఇన్ ఫేవర్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫిల్మ్ స్టూడియో అండ్ ఇట్స్ అలైడ్ ఇండస్ట్రీస్ ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ, వైలేషన్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ ఎలినేషన్, ఇష్యూ ఆఫ్ షోకాజ్ నోటీస్. ఇది రిలీజ్ చేశారు. దీనిలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ప్రస్తావించారు, దానికి సంబంధించినటువంటి సబ్మిషన్. ఎందుకంటే ఇది 34 ఎకరాల భూముల్ని తీసుకున్న తర్వాత 34.44 ఎకరాల భూములు, సెంట్ల భూముల్ని తీసుకున్న తర్వాత 34 ఎకరాల 44 సెంట్ల భూములను తీసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా సినిమా రంగ అవసరాల కోసం ఉపయోగించమని చెప్తే రామానాయుడు స్టూడియోకి సంబంధించినటువంటి అధినేతలు చేసిన పని ఏంటంటే ఇందులో దాదాపు 15 ఎకరాల పైగా భూముల్ని ప్రైవేట్ విల్లాలు, రెసిడెన్షియల్ విల్లాల డెవలప్మెంట్ కోసం 2023లో జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకుని నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టారు. దీని మీద అనేక కేసులు పడ్డాయి. కేసుల్లో విచారణ జరిగిన తర్వాత ప్రైవేట్ పర్పస్ కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు అనేటువంటిది కోర్టులు కూడా నిర్ధారించినాయి. సో ఈ నేపథ్యంలోనే ఒక క్లియర్ కట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫిల్మ్ స్టూడియో అండ్ ఇట్స్ అలైడ్ ఇండస్ట్రీస్ ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ సబ్జెక్ట్ టు కండిషన్స్ స్టిపులేటెడ్ ఇన్ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ 24 ఇన్ ద రెఫరెన్స్. ఇవన్నీ కూడా రెఫరెన్స్లన్నీ కూడా కోట్ చేశారు. సో ఇవన్నీ మొత్తం చదివితే మనకి చాలా కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు మ్యాటర్ ఏంటనేది మాత్రం ఇక్కడ చూద్దాం మనం. ఇది ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ ఇంటరిమ్ ఆర్డర్స్ ఇన్ స్పెషల్ లీవ్ పిటిషన్ 1890 ఆఫ్ 2024 9/2/24 డేటెడ్. ఆ రోజు జరిగినటువంటి దీనిలో స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చింది. ద సబ్జెక్ట్ ప్రాపర్టీ షల్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద పర్పస్ mentioned in the order being GOMS number 963 dated 19/2003. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. సో ఆ జీవోలో ఏ అంశాన్ని అయితే మెన్షన్ చేశారో దాన్ని డీవియేట్ అయి ఉంటే కనుక ఆ ల్యాండ్స్ని తీసుకోవాల్సిందే అనేది, వేరే దానికి ఉపయోగిస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి ఆర్డర్ వచ్చింది. అది కూడా ఫిబ్రవరి మాసంలో లాస్ట్ మంత్ దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ వచ్చింది. సో వెంటనే డిస్ట్రిక్ట్
విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్ దీనికి సంబంధించినటువంటి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అందులో డీటెయిల్స్ని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్టేటెడ్ దట్ MS Studios Productions హ్యాస్ అటెంప్టెడ్ టు చేంజ్ ద యూజ్ ఆఫ్ ల్యాండ్ రెసిడెన్షియల్ పర్పస్ ఇన్ contravention to the original alienation conditions and requested the government to issue necessary instructions on whether the efforts to obtain permission to residential layout in an extent of 15.17 అంటే 15 ఎకరాల 17 సెంట్లలో ఇక్కడ విల్లాలు కట్టుకోవడానికి రెసిడెన్షియల్ పర్పస్లో కట్టుకోవడానికి కండిషన్ ఇది యూజ్ ఫర్ పర్పస్ అదర్ దాన్ ద పర్పస్ మెన్షన్ ఇన్ ద GOMS నెంబర్. సో అది కలెక్టర్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు అప్లై చేసినటువంటి లెటరు, అప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇవన్నీ కూడా ఫర్దర్ ఫైండింగ్స్ అని చెప్పారు. మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. సో దీని మీద అతి త్వరలోనే చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీనికి రిప్లై కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వ పక్షాన ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖపట్నం డైరెక్టెడ్ ఇష్యూ షోకాజ్ నోటీస్ టు ద అలైనీ regarding the 15.17 cents in accordance with the previous GOMS number 7 revenue dated లా ఫాలో అవ్వలేదనేటువంటి దాని మీద ఒక వార్నింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తారు, సురేష్ ప్రొడక్షన్ సంస్థకు సంబంధించినటువంటి వివరణ ఏ విధంగా ఇస్తారు, సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంటరిమ్ ఆర్డర్ పరిధిలోకి వస్తాయా లేదా, న్యాయపరమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. సో ఈ న్యాయపరమైనటువంటి అంశాలని విశ్లేషించిన తర్వాత అవి ఒకవేళ డీవియేషన్స్ ఉంటే ఈ ల్యాండ్స్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే రెసిడెన్షియల్ పర్పస్లో మార్చమని 15 ఎకరాలకి సంబంధించి సబ్మిషన్ పెట్టారో చర్య దాని మీదే ఉంటుందా, టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ 34.44 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ పైన ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గానే మనం చూడాలి. ముందు సురేష్ ప్రొడక్షన్స్ ఇచ్చేటువంటి క్లారిఫికేషన్ను బట్టి ఫర్దర్ యాక్షన్ ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి కూటమి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని సురేష్ ప్రొడక్షన్ సంస్థకు సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ చెప్పాలంటే డి రామానాయుడు గారు తెలుగుదేశం పార్టీకి లోక్సభ సభ్యుడిగా కూడా పనిచేసినటువంటి నాయకుడు. ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన మీడియా మొగల్ అంటారు, అదే ఇండస్ట్రీ మొగల్ అని చెప్పారంటారు. ఆయన ప్రొడ్యూసర్గా కూడా గోల్డెన్ హ్యాండ్ అని చెప్పారంటారు. ఒక విధంగా సినిమా ఇండస్ట్రీలో ఒక పవర్ఫుల్ టాప్ 4 ఫ్యామిలీస్లో ఆయన కూడా ఒకటి అనుకోవాలి. సో తర్వాతి తరం సురేష్ బాబు, వెంకటేష్ నడిపిస్తున్నటువంటి వ్యవహారాలు కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఉంటాయి, అలానే కోర్టు ఆర్డర్ ఒకసారి న్యాయపరమైనటువంటి అంశాలు అన్నీ చూసి కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. షోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చేదాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ కూడా ఉండే అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.